ఖచ్చితంగా ఏం మారుతుంది? సమస్తం కూడా మారిపోతుంది. అబ్రహాము ఆ హెబ్రోనులో ఉండగా అక్కడ ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. అంటే ఈ సహవాసంలో ఏముందంటే బలిపీఠం ఉంది. ప్రతి ఆదివారం బల్ల ఉంది, సువార్త అనే బలిపీఠం ఉంది, ప్రార్థన అనే బలిపీఠం ఉంది. కొన్ని సహవాసాల్లో ఏమి లేవు, బలిపీఠం లేదు. నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి కదండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. అపోస్తులుల కార్యం గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం కదా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. సంఘంలో ప్రతి ఆదివారం కూడా రొట్టె విరవాలి, బలిపీఠం ఉంది. హెబ్రోనులో ఇతడు ఉన్నప్పుడు, అంటే అబ్రహాం ఉన్నప్పుడు అక్కడ ఏముందో చూడండి. పోరాటం ఉన్నది. హెబ్రోన్లో ఏముంది? పోరాటం ఉంది. సహోదరులతో పోరాటం కాదు. 14వ అధ్యాయంలో అబ్రహాము కొంతమంది రాజులతో పోరాటం చేశాడు కదా. సత్యంలో ఉన్నప్పుడు మనకేముంటుంది? పోరాటం ఉంటుంది. సాతానుతో పోరాటం, వాడి అనుసరులతో పోరాటం ఉంటుంది. సహోదరులతో కాదు, బంధువులతో కాదు, ఆత్మీయులతో కాదు మన పోరాటం. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయండి. ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. సహవాసంలో ఆశీర్వాదం ఉంది. 14వ అధ్యాయం 19, 20 వచనాలు ఆశీర్వాదం ఉంది. 15వ అధ్యాయంలో వాగ్దానం ఉంది. సహవాసంలో ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. అంటే 31 తీసుకునే వాగ్దానాలు కాదండి. ప్రభువు మనకిచ్చిన వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి కదా. ఇలాగున అబ్రహాము 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఉంది. 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఉంది. 18వ అధ్యాయంలో ప్రార్థన ఉంది. 20వ వచనం నుంచి 33వ వచకు అబ్రహాము దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సహవాసంలో ఏమున్నాయి? బలిపీఠం ఉంది, పోరాటం ఉంది, ఆతిథ్యం ఉంది, ఇంకేముంది? ప్రార్థన ఉంది అని గమనిస్తున్నాం. ఇలాంటి స్థలాన్ని అబ్రహాం కోరుకుని అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాడండి. చాలా సంవత్సరాలు. అబ్రహాంకి వాగ్దానం చేయబడిన స్థలం ఇది. నువ్వు ఇక్కడ ఉండు, ఇది నీకు నీ సంతానానికి కూడా ఇస్తాను. చూడండి, మనం ఎక్కడెక్కడో ఉన్నవారు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుని కృప చూడండి, ఈ సత్యంలోనికి తీసుకొచ్చాడు. మన తర్వాత మన పిల్లల్ని ఏం చేయాలి? ఇదే స్థలంలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ సహవాసం నుండి వేరే స్థలానికి వెళ్ళిపోయేలాగా చూసుకోకూడదు. ఆ సహవాసంలో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు కూడా ఉన్నాడు కదండి. అది వాగ్దానం చేయబడిన స్థలం. దావీదు చాలా శ్రమలు పొందిన తర్వాత అతడు సౌలు వీరందరూ చనిపోయాక తిరిగి మరలా యెరూషలేముకి రావాలనుకున్నాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, నేను యెరూషలేమునికి వెళ్ళనా అన్నాడు. వెళ్ళు అన్నాడు. మరలా అన్నాడు, నేను వెళ్ళవలసిన స్థలం ఎక్కడికి అన్నాడు. దేవుడు అన్నాడు, హెబ్రోనుకి వెళ్ళు అన్నాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. పోవచ్చునని సెలవిచ్చాడు. హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇంకో చాలా ఊర్లు ఉన్నాయి కదండి. యెరూషలేము ఇంకా ప్రాముఖ్యమైన పట్టణం కదా. కానీ దేవుడు అబ్రహాంని ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోనుకి వెళ్ళు అన్నాడు. హెబ్రోన్లో దావీదుకి అభివృద్ధి ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అంతకంతకు ప్రబలేను అనే మాట చూస్తాం. సహవాసంలో ఏముంది అమ్మ? సహవాసంలో ఏముంది? అభివృద్ధి ఉంటుంది, ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది. ఇక్కడే దావీదు తన
కుమారులను అందరిని కూడా కన్నాడు. 2వ వచనంలో హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరా అన్నాడు. ఎవరనగా అన్నాడు. 5 చివర్లు అన్నాడు, వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు అన్నాడు. దావీదుకి సంతానాభివృద్ధి ఉంది. అక్కడ ఏముంది? సంతానాభివృద్ధి ఉందండి. చాలామంది కుమారుల్ని దావీదు కనినట్టుగా ఆ స్థలంలో మనం గమనిస్తున్నాం. అంటే హెబ్రోనుతో ఆయనకే కాదు, ఆయన పిల్లలకి కూడా ఏముంది? మాది హెబ్రోను అని చెప్పుకోవడానికి హక్కు ఉందన్నమాట అండి. హెబ్రోన్లో 7 సంవత్సరముల 6 మాసాలు యోధా వారిని పాలన చేశాడు. తర్వాత ఇశ్రాయేలీలు వచ్చి మీరు మమ్మల్ని కూడా పాలన చేయాలి, మీరు మా మాంసంలో మాంసం, ఎముకలో ఎముక, కాబట్టి దావీదు గారు మీతో మాకు పాలన అవసరం అన్నప్పుడు దావీదు అక్కడ అభిషేకం చేయబడ్డాడు. హెబ్రోన్లో దావీదుకి ఏం జరిగింది? అభిషేకం జరిగింది. 2 సార్లు జరిగిందండి. ఇశ్రాయేలీలు ఒకసారి అభిషేకం చేశారు, అలాగే యోధావారిని పాలించడానికి యోధావారు ఒకసారి అభిషేకం చేశారు. 2 సార్లు అభిషేకం చేయబడ్డాడు. ఎవరు? దావీదు కదా. దావీదుకి అక్కడి నుండి యెరూషలేముకి వచ్చి 33 సంవత్సరాలు పాలన చేశాడు. 7 సంవత్సరాలు 6 మాసాలు 33, మొత్తం 6 మాసాలు ప్రక్కన పెడితే 40 సంవత్సరాలు అతడు పాలన చేసిన వాడిగా ఉన్నాడు. అంటే హెబ్రోనుతో దావీదుకి ఏముంది? సంబంధం ఉంది. అబ్రాహాముకి సంబంధం ఉంది, ఇస్సాకుకి సంబంధం ఉంది, యాకోబుకి సంబంధం ఉంది కదా. దావీదుకి సంబంధం ఉంది. ఈ మంచి స్థలాన్ని దేవుడు కాలేబుకి ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు చూడండి. ఎందుకు ఏర్పాటు చేశాడు? యెహోషువ గ్రంథం 15:13 లేకపోతే 14:13 చదివేయండి. డైరెక్ట్గా వెళ్ళిపోదాం, సమయం తక్కువ ఉంది. 14:13 ఎందుకు ఏర్పాటు చేశాడు? నిండు మనసుతో అనుసరించిన వాడు. అందుకని కాలేబుకి హెబ్రోనుని ఏం చేశాడు? స్వాస్థ్యంగా ఇచ్చేసాడు అనమాట కదా. నీవు నేను ఈ సహవాసంలో మనసుపూర్తిగా ప్రభువుని అంగీకరించి, మనసుపూర్తిగా ప్రభువుని సేవించి, మనసుపూర్తిగా నిండు మనసుతో ప్రభువుని సేవిస్తే మనకే కాదు, అది మనకి ఈ సహవాసం, ఈ సత్యం స్వాస్థ్యంగానే కాదు, మన పిల్లలకి కూడా దాన్ని ఏం చేస్తాడు? అక్కడే నివసించేలాగా చేస్తాడండి. సంఘాలన్నీ మంచివి కాదని నేను చెప్పట్లేదండి. సంఘాలన్నీ మంచివి కాదు, వాళ్ళందరూ మన సహోదరులే, వాళ్ళ ప్రభువుని నమ్ముకున్నారు. కాకపోతే సత్యం అనే దాంట్లో కొంచెం తేడా ఉందన్నమాట. వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అది ప్రక్కన పెట్టండి. కానీ మన ఆంధ్రాలో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. ఆదిత్యలో నేను ఎందుకు చదివించాలి? అక్కడ చదివితే ప్లేస్మెంట్లు ఎక్కువ ఉంటాయని బాగుంటుంది అది. కాబట్టి చాలా సంఘాలు ఉంటాయి, కానీ సత్యమైనటువంటి సహవాసం మనం కోరుకోవాలి. మన తర్వాత మన పిల్లలు, మన తర్వాత వారి పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలకి సహవాసాన్ని ఒక ఆస్తిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవు ఈ సత్యానికి రాకపోతే తర్వాత నీ పిల్లలకి సత్యం ఉండదు. కాలేబుకి స్వాస్థ్యంగా ఇచ్చాడు ఆ సహవాసాన్ని, హెబ్రోనుని. తర్వాత ఆ పిల్లలు అక్కడే గుడారాలు వేసుకుని నివాసం చేశారు. ఆ సహవాసం నుండి వారు పక్కగా వెళ్ళిపోలేదండి. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. వాస్తవానికి మేము బాప్టిస్టు, ఆయన పెంతుకొస్తులోకి వెళ్ళేవారా, ఆయన పెంతుకొస్తు, అలాగా ఈయన మా అన్న కూడా బాప్టిస్టే. కానీ దేవుడు ప్రేమించి ఎక్కడికి తీసుకొచ్చాడు? హెబ్రోనుకి తీసుకొచ్చాడు. అంటే సహవాసంలోకి తీసుకొచ్చాడు. సహవాసంలో ఏముంది? బలిపీఠం ఉంది, ప్రార్థన ఉంది, ఆతిథ్యం ఉంది కదా, త్యాగం కూడా ఉంది. అన్ని సంగతులు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం.